భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుకొండ మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అశ్వరావుపేట నియోజకవర్గం సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఫజల్ పక్షి మాట్లాడుతూ నిన్న అశ్వరావుపేట బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురించి అవాస్తవాలు మాట్లాడారు. జారె ఆదినారాయణ ఏ రోజు ఇంటి దగ్గర ఉండలేదు, విహార యాత్రలు చేయలేదు. రాత్రి పగలు ప్రజల వద్దనే ఉండే వ్యక్తిత్వం ఎమ్మెల్యే జారె ఆదినారాయణని హాస్టల్ విషయాలు తన దృష్టికి రాకపోయినా ప్రతి హాస్టల్ను సందర్శించి అధికారులు హెచ్చరించి భోజనం చేసిన రోజులు చాలా ఉన్నాయని అది తెలుసుకుని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడాలని అన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ ఇస్లావత్ రుక్మిణి మాట్లాడుతూ ఎమ్మెల్యే మీద లేనిపోని అవాస్తవాలు మాట్లాడొద్దని, ప్రజల కోసం పనిచేసే ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నల్లెమోతు రమణ, మాజీ జెడ్పీటీసీ అంకిరెడ్డి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ అంతటి రామకృష్ణ, మండల యూత్ ప్రెసిడెంట్ మహేష్ నాయుడు, వార్డు సభ్యులు బుంగా శ్రీను, మహిళా నాయకురాలు బడుగు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఫజిల్ అండి, అశ్వరావుపేట నియోజకవర్గ సేవాదళ ప్రధాన కార్యదర్శిని. ఏదైతే నిన్న బీఆర్ఎస్ వాళ్ళు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి మాట్లాడిన విధానం కరెక్ట్ కాదని, జరిగిన అధికారంలో వచ్చిన కాడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కాడి నుంచి ఎమ్మెల్యే జాయినారాయణ గారు విద్యా వ్యవస్థ మీద, వైద్య వ్యవస్థ మీద ఎంత పట్టుతో పనిచేస్తున్నారనేది నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడ తిరగని విధంగా ప్రతి ఆశ్రమ పాఠశాల కానివ్వండి, గురుకుల పాఠశాల కానివ్వండి, విద్యా వ్యవస్థలో అతను తిరుగుతూ ఎంతో మందిని వంట సరిగా చేయలేదనో, సమయానికి పాఠాలు చెప్పట్లేదనో చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పేపర్లలో వచ్చినవి కూడా ఉన్నాయి. కాకపోతే వ్యక్తిగతంగా ఏదో హేళన చేస్తూ కనీసం నెలకొకసారన్నా ఎమ్మెల్యే గారు వెళ్తే బాగుంటది అని ఒక ఉద్దేశంతో మాట్లాడారు. మీరు చరిత్ర చూసుకోండి, ఎమ్మెల్యే గారు ఏ రోజు కూడా గెలిచిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఇంట్లో ఉన్న పాపాన పోలేదు, విహారయాత్ర తిరగలేదు, అధికారులను ఇంటికి పిలిపించి మాట్లాడే సందర్భం లేదు. అన్ని తెలిసి కూడా వాళ్ళు ఒక మాట అన్నారు. నిన్న ఏమన్నారంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర చిన్న తప్పున్నా విమర్శించుకుంటా అన్నట్టు. ఈ రోజు వరకు మా ఎమ్మెల్యే గారు జారె ఆదినారాయణ గారు ఏ రోజు కూడా ప్రతిపక్షాన్ని విమర్శించలేదు, కించపరచలేదు, తక్కువ చేసి మాట్లాడలేదు. ఆయన మాట్లాడే వ్యక్తి కాదు, పని చేసే వ్యక్తి. పని కోసమే పనిచేస్తున్నాడు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. దయచేసి మీ ఉనికి కాపాడుకోవడం కోసం జరిగినది వాస్తవమే. కాకపోతే దానికి బాధపడుతూ ఇమీడియట్లీగా స్పందించి అక్కడికి వెళ్ళి వాళ్ళని వైద్యం చేయించి మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని యథాస్థితిలో చూసుకున్నారు. మళ్ళొకసారి ఎమ్మెల్యే గారి గురించి కానివ్వండి, రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. మీకు విమర్శించే హక్కు మీకు ఉంది, తప్పు లేదు. కానీ అక్కడ సమస్యను బట్టి అనాలి కానివ్వండి, పని చేసే ఒక వ్యక్తిని పట్టుకొని అస్తమానం అలా విమర్శించడం పద్ధతి కాదు. మా ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు వస్తున్నాయి టిఆర్ఎస్ వాళ్ళ నుంచి. మా ఎమ్మెల్యే గారు అన్ని అభివృద్ధి చేస్తున్నారు కూడా. అన్ని స్కూళ్ళు, హాస్టళ్ళు, స్కూల్ కాడ అన్ని తిరగటం చేయటం అన్ని చేస్తున్నారు. అయినా కూడా టిఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు అన్ని తెలుసుకున్న తర్వాత మాట్లాడమని చెప్పండి. వాళ్ళకి తెలిసి తెలియక జారొద్దని చెప్పండి. మా జారె ఆదినారాయణ అన్ని పనులు చేస్తున్నారు, అభివృద్ధి కూడా బాగానే ఉన్నాయి. ఏ ఎమ్మెల్యే చేయని పని చేస్తున్నారు. నమస్కారం అండి. నా పేరు